వెల్కమ్ టు గ్రాబ్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే సింగరేణి జాబ్స్కి సంబంధించిన ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024లో ఎటువంటి జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అడిగినారో ఆ యొక్క వీడియో గురించి ఈరోజు తెలుసుకుందాం. ఒకసారి చూసుకున్నట్టయితే జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ ఇంతకుముందు మనకు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 01/2024లో కొన్ని ఎగ్జామ్స్కి అడిగినారండి. దాంట్లో నేను ఇంతకుముందు దాదాపు ఒక 4 వీడియోస్ చేసినాను. ఇది 5వ వీడియోనండి. ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 సంబంధించిన మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్, అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనీ F&A, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ వీటికి సంబంధించిన నేను ఇంతకు ముందే జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ కూడా ఒక వీడియో చేయడం జరిగిందండి. ఎవరు చూడలేదైతే వాళ్ళందరూ కూడా చూసి తెలుసుకోండి. ఎవరైతే ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024 ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి, అదేవిధంగా ఫ్యూచర్లో ఏదైతే సింగరేణి కాలేజ్ సంబంధించిన ఎగ్జామ్స్ రాబోతాయి కాబట్టి వాటికి సంబంధించిన జనరల్ స్టడీస్కి ఈ విధంగా ఉంటాయనే ఛాన్సెస్ మనకు తెలుసుకోవాలి కాబట్టి ఈ యొక్క వీడియోస్ చేయడం జరుగుతుందండి. ప్రస్తుతానికి నేను సబ్ ఓవర్సీస్ సివిల్లో ఎటువంటి జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అడిగినారో ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేయడానికి చెప్తున్నాను. అయితే ఒకసారి చూసుకున్నట్టయితే క్వశ్చన్ నెంబర్ 1 చూసుకున్నట్టయితే సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ వర్డ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ వర్డ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ వర్డ్. దీనిలో బ్రాకెట్లో ఒకసారి చూసుకున్నట్టయితే ద వర్డ్స్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ మీనింగ్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్స్ అండ్ మస్ట్ నాట్ బి రిలేటెడ్ టు ఈచ్ అదర్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ లెటర్స్ ఆర్ నెంబర్ ఆఫ్ కన్సోనెంట్స్ ఆర్ వోవెల్స్ ఇన్ ద వర్డ్. దీనిలో ఒకసారి చూసుకున్నట్టయితే షెఫ్ ఇస్ టు కిచెన్, తర్వాత టీచర్, షెఫ్ కి కిచెన్ కి ఇక్కడ రిలేషన్ ఉందండి. అదేవిధంగా టీచర్ దేనికి రిలేషన్ ఉందంటే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చినారండి. బ్లాక్ బోర్డ్, పెన్, క్లాస్, చాక్. సో క్లాస్ అనేది మనకు రైట్ ఆన్సర్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 2 చూసుకున్నట్టయితే 3 of the following letter cluster pairs are alike in some manner and hence from a group. Which letter cluster pair does not belong to that group? ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చినారండి. RV is to XB, CG is to IM, NR is to TX, VEE is to TH. సో ఇక్కడ మనకు 4th ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3లో మనకు విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మెన్షన్స్ దట్ ద అడ్వైస్ టెండర్డ్ బై మినిస్టర్స్ టు ద గవర్నర్ షెల్ నాట్ బి ఇంక్వైర్డ్ ఇంటూ ఎనీ కోర్ట్. సో ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చినారండి. ఆర్టికల్ 170, ఇది పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్, ఒకసారి చూసుకోవాలి. ఆర్టికల్ 163, ఆర్టికల్ 165, ఆర్టికల్ 168. సో సెకండ్ ఆప్షన్ అనేది మనకు ఆర్టికల్ 163 అనేది రైట్ ఆన్సర్. అదేవిధంగా మనకు క్వశ్చన్ నెంబర్ 4 చూసుకున్నట్టయితే the value of 5 into 8 divided by 32 plus 7 divided by 2 of 5 minus 30 divided by 4 of 4 plus 9 into 5 divided by 9 is. సో ఇక్కడ మనకి ఈ యొక్క మ్యాథ్స్ క్వశ్చన్ అండి. ఒకసారి యాప్టిట్యూడ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చినారండి. 4 ఆప్షన్స్ లో మనకు 203/40 అనేది మనకు రైట్ ఆన్సర్. ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తలేనండి. ఈ యొక్క వీడియో మనకు లెంత్ అయిపోతుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తలేను. సో ఈ యొక్క క్వశ్చన్స్ మీకు అందుబాటులో తేవడం కోసం ఈ యొక్క వీడియో చేస్తున్నానండి. ఒకసారి చూసుకున్నట్టయితే క్వశ్చన్ నెంబర్ 5 చూసుకున్నట్టయితే సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. తప్పకుండా ఒకసారి మీరు చూసుకోవాల్సింది ఏంటంటే డైరెక్ట్ స్పీచ్ మరియు ఇండైరెక్ట్ స్పీచ్ సంబంధించిన ఏవైతే క్వశ్చన్స్ మనకు ప్రతి ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది కాబట్టి ఒక్కసారి ఈ యొక్క డైరెక్ట్ స్పీచ్ ఏంటి, అదేవిధంగా ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటి అనేది, అంటే ఆ యొక్క క్వశ్చన్ని మనము ఆన్సర్ ఏ విధంగా రాబట్టచ్చు అనే దాని మీద మీరు ఒకసారి అవగాహన తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నానండి. సో ఈ యొక్క క్వశ్చన్ చూసుకున్నట్టయితే ద సపరేటెడ్ వైఫ్ said to her ex-husband, let me meet my daughter before I leave. సో దీనికి సంబంధించిన మనకు ఏదైతే 4 ఆప్షన్స్ ఇచ్చినారు కదండి, ఈ యొక్క 4 ఆప్షన్స్ లో మనకు ద సపరేటెడ్ వైఫ్ begged her ex-husband to allow her to meet her daughter before she leaves. సెకండ్ చూసుకున్నట్టయితే ద సపరేటెడ్ వైఫ్ requested her ex-husband to let her meet her daughter before she left. సో థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్టయితే ద సపరేటెడ్ వైఫ్ requested her ex-husband to let her meet her daughter before she left. ఫోర్త్ ఆప్షన్ చూసుకున్నట్టయితే ద సపరేటెడ్ వైఫ్ begs her ex-husband to allow her to meet her daughter before she leaves. సో సెకండ్ ఆప్షన్ అనేది మనకు రైట్ ఆన్సర్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 6 చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్స్ టు ద ల్యాక్ ఆఫ్ ఎ వెల్ డిఫైన్డ్ కోల్డ్ సెషన్ ఇన్ పెనిన్సులర్ ఇండియా. సో ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చినారండి. దానిలో ఒకసారి చూసుకున్నట్టయితే ఎఫెక్ట్ ఆఫ్ రిట్రేటింగ్ మాన్సూన్, ప్రెజెన్స్ ఆఫ్ వెస్టర్లీ జెట్ స్ట్రీమ్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద హిమాలయాస్, మోడరేటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ద సీజన్. 4th ఆప్షన్ అనేది మనకు రైట్ ఆన్సర్. అదేవిధంగా
విధంగా క్వశ్చన్ నెంబర్ 7 చూసుకున్నట్టయితే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇక్కడ మనకు ఫ్రోలిక్ కి ఏదైతే అప్రోప్రియేట్ సినోనిమ్ అంటే ఏంది, మీనింగ్ఫుల్ ఉన్నది మనము ఇక్కడ మనం ఆన్సర్ అనేది దొరకబట్టాలి. ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ మండేన్, డిస్మిసివ్, ఫ్రోర్తి, ఇక్కడ గైటీ, ఇక్కడ మనకు 4th ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. అదే విధంగా మనకు క్వశ్చన్ నెంబర్ 8 చూసుకున్నట్టయితే పార్ట్స్ ఆఫ్ ఏ సెంటెన్స్ ఆర్ గివెన్ బిలో వైల్ ద ఫస్ట్ పార్ట్ ఈజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ and the rest of the jumbled up. Arrange the parts in the correct order to form a meaningful and coherent sentence. ఒక్కసారి మీరు ఇది గమనించుకోవాలండి. ఇంతకుముందు కూడా మనకి ఎగ్జామ్లో ఏ విధంగా అయిందంటే ఏదైతే జంబుల్డ్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క జంబుల్డ్ సెంటెన్స్ మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా ఒక్క క్వశ్చన్ అన్న 2 క్వశ్చన్లు వస్తాయి కాబట్టి మీరు ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి చూసుకున్నట్టయితే ఏదైతే మనకి ఇక్కడ విత్ ద అడ్వెంట్ ఆఫ్ అగ్రికల్చర్, ఇది ఫస్ట్ అనేది రైట్ ఉన్నది. దానికి సంబంధించిన కింద ఉన్నాయి కదా, దాన్ని ఆర్డర్లో పెట్టమని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చినారండి. 4 ఆప్షన్స్ లో మనకు ఫస్ట్ వన్ రైట్ ఉంది కాబట్టి ఒకసారి చూడండి. ఎస్పీఆర్క్యూ, ఎస్పీ అంటే ఫస్ట్ విత్ ద అడ్వెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ద ఐడియా ఆఫ్ ప్రాపర్టీ మెన్ వాంటెడ్ టు కీప్ ట్రాక్ ఆఫ్ దేర్ ప్రోగెనిస్. ఆ తర్వాత మనకు మేకింగ్ ఉమెన్ లాక్డ్ ఇన్సైడ్ ద హౌస్, అదేవిధంగా అండ్ ఫోర్స్డ్ టు కీప్ చైల్డ్ బీరింగ్. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 9 చూసుకున్నట్టయితే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇక్కడ మనకు డాష్ వాంట్స్ టు రిచ్ అండ్ హ్యాపీ ఫర్ ఎవర్. సో ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చినారండి. ఎవ్రీబడి వాంట్స్ టు రిచ్ అండ్ హ్యాపీ ఫర్ ఎవర్ అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది మనకు రైట్ ఆన్సర్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 10 చూసుకున్నట్టయితే ఏ పర్సన్ సేవ్ 60% ఆఫ్ హిస్ ఇన్కమ్ ఇఫ్ హీ ఎక్స్పెండిచర్ ఈస్ 480 దెన్ హిస్ ఇన్కమ్ ఈజ్ ఇన్ రూపీస్. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చినారండి. 1240, 840, 700. 1200 అనేది మనకు రైట్ ఆన్సర్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 11 చూసుకున్నట్టయితే ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ MINT ఈస్ కోడెడ్ యాజ్ 2316 అండ్ NITS ఈస్ కోడెడ్ యాజ్ 1642. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఎస్ ఈస్ గివెన్ లాంగ్వేజ్ ఇస్ ద కోడ్ లాంగ్వేజ్. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చినారండి. 1426 అనేది ఇక్కడ మనకు సెకండ్ 4th ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 12 చూసుకున్నట్టయితే విచ్ typist takes 40 minutes to type 2 pages. How long in the minutes will be take to type 81 pages? I think ఇక్కడ ఒకసారి చూసుకోండి. దీనికి సంబంధించిన ఇట్లాంటి క్వశ్చన్ మనకి ఇంకో దగ్గర కూడా రావడం జరిగిందండి. సో ఈ యొక్క క్వశ్చన్స్ మనము కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి. అదేవిధంగా దీనికి సంబంధించిన 4 ఆప్షన్స్ చూసుకున్నట్టయితే 1630, 610, 625, 1620. 1620 అనేది మనకు రైట్ ఆన్సర్. అదేవిధంగా ఇంకో క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇన్ విచ్ స్టేట్ ఈస్ ద నవరాత్రి ఫెస్టివల్ సెలబ్రేటెడ్ విత్ ద గార్బా డాన్స్. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చినారండి. 4 ఆప్షన్ సంబంధించింది మనకు గుజరాత్, కేరళ, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్. ఇక్కడ ఒకసారి మనం గమనించినట్టయితే ఫెస్టివల్స్ నుంచి తప్పకుండా ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఆ యొక్క ఫెస్టివల్స్ ని ఎక్కడెక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, దాని ప్రత్యేకత ఏందో ఒకసారి మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క ఫెస్టివల్స్ నుంచి క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఈ యొక్క ఫెస్టివల్ చూసుకుంటే మీకు ఆన్సర్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించిన మనకు రైట్ ఆన్సర్ అనేది గుజరాత్ అండి. తప్పకుండా ఒకసారి తెలుసుకోండి. అదే విధంగా క్వశ్చన్ నెంబర్ 14 చూసుకున్నట్టయితే ద పొజిషన్స్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అండర్ అన్చేంజ్డ్ ఇఫ్ ఈచ్ ఆఫ్ ద లెటర్స్ ఇన్ ద వర్డ్ జడ్జిమెంటల్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ రివర్స్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇచ్చిన దాన్ని మనము రివర్స్ ఆర్డర్ లో చెప్తే మనకి ఏ విధంగా లెటర్స్ వస్తున్నాయి అనేది ఒక క్వశ్చన్ అండి. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే మనకు 3210 ఇక్కడ మనకు 4th ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. అదే విధంగా క్వశ్చన్ నెంబర్ 15 చూసుకున్నట్టయితే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ డిడ్ ద ముస్లిం లీగ్ అండ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సైన్ ద ఫేమస్ లక్నో ప్యాక్ట్ అండ్ జాయింట్లీ ఆర్గనైజ్ దేర్ సెషన్స్. దీనికి సంబంధించిన మనకు 4 ఆప్షన్స్ ఇచ్చినారండి. 1916, 1905, 1931, 1920. 1916 అనేది మనకు రైట్ ఆన్సర్. అదే విధంగా క్వశ్చన్ నెంబర్ 16 చూసుకున్నట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విండోస్ ఓఎస్ డిడ్ ఆర్ డస్ నాట్ హ్యావ్ ఏ స్టార్ట్ బటన్. సో దీంట్లో మనకు ఇది కంప్యూటర్ బేస్కి సంబంధించిన క్వశ్చన్ అండి. ఏదైతే విండోస్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో డిడ్ ఆర్ డస్ నాట్ హ్యావ్ ఏ స్టార్ట్ బటన్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో స్టార్ట్ బటన్ లేదు అనేది ఎక్కడ చెప్తున్నారంటే ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చినారండి. విండోస్ 11, విండోస్ 7, విండోస్ 10, విండోస్ 8. విండోస్ 8 అనేది రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే మనకు క్వశ్చన్ నెంబర్ 17 చూసుకున్నట్టయితే ఏ డిసానెస్ట్ ట్రేడర్ సేస్
says to his customers that he sells the goods at cost price, but he uses a faulty weighing machine and gains a 25% profit. How many grams does the machine show instead of 1 kg? దీనికి సంబంధించిన మనకు 4 ఆప్షన్స్ ఇచ్చినారండి. దీనిలో 750 గ్రామ్స్, 200 గ్రామ్స్, 800 గ్రామ్స్, 905 గ్రామ్స్. ఇక్కడ 800 గ్రామ్స్ అనేది రైట్ ఆన్సర్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 19 చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ద కామన్ మెథడ్ యూజ్డ్ టు ఇంక్లూడ్ క్లిప్ ఆర్ట్ పిక్చర్ ఇన్ ఏ స్లైడ్ విత్ ఇన్ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్? ఇది మనకు కంప్యూటర్ బేస్డ్ క్వశ్చన్ అండి. మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి తప్పకుండా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దాని పరంగా ఒక్కసారి తెలుసుకోండి. మైక్రోసాఫ్ట్ పవర్ పాయింటే కానీ మైక్రోసాఫ్ట్ వర్డే కానీ దీనికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఒకసారి మీరు చూసుకోవాలండి. సో దీనికి మనకు 4 ఆప్షన్స్ ఇచ్చినారండి. ఎంబెడ్ విజువల్, ఇంప్లాంట్ ఫోటోగ్రాఫ్, ఇంటిగ్రేట్ ఇమేజ్, ఇన్సర్ట్ క్లిప్ ఆర్ట్. ఇన్సర్ట్ క్లిప్ ఆర్ట్ అనేది మనకు రైట్ ఆన్సర్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 18 చూసుకున్నట్టయితే సెంటెన్స్ ఆఫ్ ది పారాగ్రాఫ్స్ are given below in jumbled order. Arrange the sentence in the correct order to form a meaningful and coherent paragraph. ఒక్కసారి మనం దీన్ని చూసుకున్నట్టయితే ఏదైతే మనకు ఈ యొక్క జంబుల్డ్ సెంటెన్స్ నుంచి వెళ్ళి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి దాని మీద ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి అండి. ప్రాక్టీస్ చేస్తే మీకు క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ యొక్క క్వశ్చన్స్ ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించిన మనకు ఏదైతే మనకు 4 ఆప్షన్స్ ఇచ్చినారండి. అవర్ లీవ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ థింగ్స్ దట్ కెన్ స్ట్రెస్ అస్ అవుట్. ఇక్కడ మనకు ఒక్కసారి చూసుకున్నట్టయితే థర్డ్ వన్ లో మనకు రైట్ ఆన్సర్ ఉందండి. ఇక్కడ ఏ తర్వాత మనకు నెక్స్ట్ ఏం వస్తుంది? ఫ్రమ్ ఓవర్ఫ్లోయింగ్ వర్క్ లోడ్స్, హెక్టిక్ కమ్యూట్ and the endless noise of living in a big city to keeping a family healthy and safe during a global pandemic, or stress levels can quickly get out of hand if left unchecked. దీని తర్వాత మనకు బి ఉందండి. ఇన్ రికగ్నిషన్ ఆఫ్ స్ట్రెస్ అవేర్నెస్ మౌత్ will Cornell medicine in helping people understand how stress can affect physical and mental health. దాని తర్వాత మనకు D లో చూసుకున్నట్టయితే furthermore some expert advice is also given on how to cope with stress in healthy ways. సో మనకు థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ ఉందండి. ఒకసారి చూసుకోవాలి. జంబుల్డ్ వర్డ్స్ తప్పకుండా చూసుకోండి. అదే విధంగా క్వశ్చన్ నెంబర్ 20 చూసుకున్నట్టయితే మనకు వాట్ డస్ ద కీప్ టెక్స్ట్ ఓన్లీ ఆప్షన్ టు వెన్ పేస్టింగ్ టెక్స్ట్ ఇన్ మైక్రోసాఫ్ట్ వర్డ్? It involves all formatting from the copied text. It retains the formatting of copied text. It converts the copied text in an image. It creates a hyperlink to original text. మనకు ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. ఇది కంప్యూటర్ బేస్ సంబంధించిన క్వశ్చన్ అండి. ఇంతకుముందు చెప్పిన కదా మైక్రోసాఫ్ట్ వర్డ్ నుంచి వెళ్ళి అదేవిధంగా మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ నుంచి వెళ్ళి ఈ ఒక క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఒకసారి చూసుకోవాలి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 21 చూసుకున్నట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ మేనేజెస్ ఫైల్ సిస్టమ్స్ అండ్ డిస్క్ ఆపరేషన్స్? ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చినారండి. డివైస్ డ్రైవర్స్, ఫైల్ సిస్టమ్ యూటిలిటీస్, కెర్నల్, కంపైలర్. ఇక కర్నల్ అనేది మనకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్వశ్చన్ నెంబర్ 22 లో మనకు ఏదైతే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఐ షెల్ కమ్ బ్యాక్ ఫ్రమ్ మార్కెట్ ఇన్ డాష్ హవర్. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చినారండి. నో ఆర్టికల్ రిక్వైర్డ్ అండ్ ద ఏ. ఐ షెల్ కమ్ బ్యాక్ ఫ్రమ్ మార్కెట్ ఇన్ అన్ హవర్. సో ఇక్కడ ఒకసారి గమనించుకోవాలి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 23 చూసుకున్నట్టయితే ద ఇంటర్వెన్షన్ ఆఫ్ గవర్నమెంట్ టు ఎక్స్పాండ్ ఆర్ రిడ్యూస్ డిమాండ్ ఇన్ నోన్ యాజ్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చినారండి. స్టెబిలైజేషన్ ఫంక్షన్, యూటిలిటీ ఫంక్షన్, ఎక్స్పాన్షన్ ఫంక్షన్, వెల్ఫేర్ ఫంక్షన్. స్టెబిలైజేషన్ ఫంక్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 24 చూసుకున్నట్టయితే హూ అమంగ్ ద ఫాలోయింగ్ డెవలప్డ్ ద కన్నింగ్ ప్రాసెస్ ఇన్ 1810? ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇస్తున్నారండి. నికోలస్ అపార్ట్, సారా ఈవర్ట్స్, కార్తీ డివెస్, లూయిస్ ప్యాక్చర్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది నికోలస్ అపార్ట్ అనేది రైట్ ఆన్సర్. ఇదే విధంగా ఏవైతే జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ ఉన్నాయో జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ ఇంతకుముందు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 సంబంధించిన ఏవైతే ఎగ్జామ్స్ నిర్వహించినారో వాళ్ళందరి దగ్గర నుంచి ఈ యొక్క క్వశ్చన్స్ నేను గ్యాదర్ చేసేసి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి. ఇంతవరకు నేను 4 వీడియోస్ వరకు చేయడం జరిగిందండి. అవన్నీ కూడా ఒకసారి చూసేసి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఏదైతే SSCL
02/2024 సంబంధించిన హాల్ టికెట్స్ కూడా ఇచ్చినారు కాబట్టి దానికి సంబంధించిన ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ పాటించాలి ఎగ్జామ్ పోయే ముందు దాని మీద నేను నెక్స్ట్ వీడియో చేస్తానండి. అది కూడా ఒకసారి మీరు చూసి మీరు ఏమేమి తీసుకెళ్ళాలి, ఏ విధంగా ఉండాలనేది ఒకసారి తెలుసుకోవచ్చు. అదేవిధంగా సింగరేణి కాలేజ్ సంబంధించిన ఏవైతే జనరల్ స్టడీస్ క్వశ్చన్స్, నెక్స్ట్ ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024లో ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళ దగ్గర నుంచి కూడా కలెక్ట్ చేసేసి ఇదే విధంగా చేస్తానండి. ఎందుకంటే రాబోయే రోజులలో మనకు ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రకారంగా కానీ లేదంటే ఇంకా సింగరేణి ఇంతకుముందు నోటిఫికేషన్ ద్వారా కానీ వచ్చే నోటిఫికేషన్ ద్వారా కానీ ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మనకు ఏదైతే జాబ్స్ ఫిల్ చేస్తారు కాబట్టి ఈ యొక్క జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అవసరం అయితే కాబట్టి నేను ఈ యొక్క వీడియోస్ చేసి పెడతాను కాబట్టి అందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మా ఛానల్ ద్వారా కూడా నేను ప్రతిదీ కూడా అప్డేట్ ఇస్తున్నానండి. ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు అందరు కూడా అప్డేట్ వస్తుందంటే ఒకసారి మా వీడియోస్కి లైక్ కొట్టండి. అదేవిధంగా మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇదే విధంగా నేను ఎంతమంది కూడా చాలా మందికి ఎవరైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024 ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారు కదండి వాళ్ళకి సేమ్ సెంటర్ కాకుండా డిఫరెంట్ సెంటర్స్ పడ్డాయండి. ఏదైతే మనకు ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ దానికి సంబంధించిన ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలని చెప్పానండి. కాకపోతే పోస్ట్ పోన్ చేయాలని రిక్వెస్ట్ చేసినా కానీ నేను ఫైనల్ చెప్పలేదండి. ఎవరైనా తప్పుగా మేము భావిస్తే మాత్రం తప్పకుండా క్షమించండి అండి. నేను దాని దురుద్దేశంతో చేయలేను, వాళ్ళని రిక్వెస్ట్ చేసినారు కాబట్టి నేను అది పెట్టడం జరిగిందండి. ఒకసారి గమనించుకోవాలి. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క వీడియోస్ మీ అందరు కూడా యూస్ఫుల్ అయితే ఒకసారి లైక్ కొట్టండి. అదేవిధంగా మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 ఎగ్జామ్ రాసినారో ఎవరైతే వాళ్ళ యొక్క జనరల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్స్ ఈ యొక్క మెయిల్ పంపించండి. మెయిల్ పంపిస్తే మేము ఫర్దర్గా వీడియోస్ చేసేసి అందరు కూడా చెప్తాం కాబట్టి కొంచెం దయచేసి ఈ యొక్క జనరల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్స్ పీడిఎఫ్ని ఈ యొక్క మెయిల్ పంపించే విధంగా ప్లాన్ చేయండి అండి. అదేవిధంగా మా యొక్క వీడియోస్ మీ అందరు కూడా నచ్చినట్టయితే ఒకసారి లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్